రానున్న ఎన్నికల్లో తనను 1,00,000 ఓట్ల పైచిలకు మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారని భావిస్తున్నట్లు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాను ప్రజలకు ఒకే మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నానని, తాను తమ ప్రభుత్వం ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసి ఉంటేనే ఓటు తమ పార్టీకి వేసి తనను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించమని పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ, ఓటర్ మహాశయులందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఈ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో జరగబో అసెంబ్లీ ఎన్నికలలో మూడవసారి నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్న విషయాన్ని మీ అందరికీ సవినయంగా చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నా. ఈ ఎన్నికల సందర్భంగా రేపటి దినం అంటే 15వ తారీఖున రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. అమ్మవార్శాలలో పూజలు నిర్వహించి, రామేశ్వరంలో శివపార్వతులకు పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తూ ఉన్నాం. ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్న విషయాన్ని, ప్రచారాన్ని ప్రారంభిస్తున్న విషయాన్ని నేను మొట్టమొదట చెప్పాల్సినది ఆ పరమేశ్వరునికి, తర్వాత మీకే. నన్ను విజయ తీరానికి చేర్చేది, నా గౌరవ మర్యాదలను పరిరక్షించేది పైనున్న ఆ దేవుడు, కింద ఉన్న ప్రొద్దుటూరులో ఉండే మీరు. నాకిద్దరూ అంతటి సమానమైన స్థాయి. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ అభ్యర్థిస్తున్నా, రేపు జరగబోయే ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, వీరితో పాటు ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని వ్యాపార సంఘాలకు సంబంధించిన వారు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగ సంఘాలకు రిటైర్ అయిన వారు కానీ, ఉద్యోగస్తులు కానీ, శ్రామికులు కానీ, కర్షకులు కానీ, కార్మికులు కానీ, ఒక్కరేమిటి ఈ కులానికి, ఆ మతానికి, ఈ ప్రాంతానికి, ఈ వర్గానికి అనే సంబంధం లేకుండా ఈ నియోజకవర్గంలోని ప్రతి ఓటరును కూడా హృదయపూర్వకంగా నేను నమస్కరించి ఆహ్వానిస్తూ ఉన్నా. నా ఈ ఎన్నికల ప్రచారానికి రేపటి దినం ఉదయం రామేశ్వరం రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర పాల్గొని నన్ను ఆశీర్వదించాలని చెప్పి, గతంలో లాగానే ఈసారి కూడా నన్ను ఆదరించి, అభిమానించి, నా నాయకత్వం పట్ల విశ్వాసంతో నన్ను మళ్ళీ గెలిపించాలని చెప్పి, ఆ గెలుపు యొక్క తొలి అడుగులో మీదే తొలి అడుగుగా ఉండాలని చెప్పి మిమ్మల్ని పేరు పేరున 2 చేతులెత్తి నమస్కరించి ఆహ్వానిస్తూ ఉన్నా. ఈ సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ నేను అభ్యర్థించే అభ్యర్థన ఒకటే. నా అభ్యర్థన సారాంశం ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన ఈ 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కరోనా కాలాన్ని మినహాయిస్తే తక్కిన 3 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గం, మన ఊరి ప్రజలైన మీ పట్ల సంక్షేమాన్ని అందించిన మాట వాస్తవం అయితే, పేదరికంలో ఉండే ప్రతి ఇంటిని నా జెండా, ప్రతి గుమ్మాన్ని నా జెండా తొక్కి ప్రతి పేదవారి కుటుంబానికి మేలు చేసి ఉంటే, ప్రతి పేద మధ్యతరగతి కూలి చేసుకునే వారి ఇళ్లల్లో ఉండే పిల్లల యొక్క అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం నా జెండా స్కూల్ వరకు ఆ పిల్లలను రప్పించి ఉంటే, ఈ నియోజకవర్గంలోని నా అక్క చెల్లెమ్మలైనటువంటి పొదుపు సంఘాల మహిళల యొక్క 200 కోట్ల రుణాన్ని వారికి చెల్లించి స్త్రీల ఆర్థిక భద్రతకు నా జెండా గట్టిగా కృషి చేసి ఉంటే, గ్రామాన
రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయానికి అగ్రతాంబూలం ఇచ్చిన మాట వాస్తవమైతే, పంట పెట్టుకోవడానికి 13,500 రూపాయలు ఇచ్చిన మాట నిజమైతే, ప్రతి అవ్వకు తాతకు దివ్యాంగులైనటువంటి నా తమ్ముళ్లకు, భర్త మరణించిన నా ప్రియమైన చెల్లెళ్లకు 1000 రూపాయలు ఉండే పెన్షన్ను 3,000 రూపాయల వరకు పెంచుతూ మీ గడప దగ్గరికి ఆ పెన్షన్ పిడుగులు బన్నా 1వ తారీఖే 5 సంవత్సరాల వయసును తగ్గించి ఇచ్చిన వైనం సత్యమైతే, ఈ నియోజకవర్గంలో ఉండే చేనేత కులవృత్తిని నమ్ముకొని జీవించే చేనేత అన్నల యొక్క జీవితాన్ని బాగు చేయాలని చెప్పి ప్రతి సంవత్సరం మీరు మగ్గం నెయ్యండి, 24,000 రూపాయల ఆర్థిక సహాయంతో మీ కులవృత్తిని మీరు బ్రతికించే ప్రయత్నం చేయండి, భారతీయ సాంప్రదాయాన్ని సంస్కృతిని బ్రతికించండి అని చెప్పి నేతన్నలను గౌరవించి నేతన్నల వృత్తిని బ్రతికించేదానికి 24,000 రూపాయలు ఇచ్చిన మాట నిజమైతే, దళిత బిడ్డలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించిన మాట నిజమైతే, ఆటో కార్మికులు, రజక సోదరులు, నాయి బ్రాహ్మణ సోదరులకు ఆర్థిక సహకారాన్ని అందించిన మాట నిజమైతే, 45 సంవత్సరాల వయసు కలిగిన ఆడపిల్లలకు పేదరికంతో పాటు భర్త నుంచి సరైన ఆదరణ లేకపోతే ఆ పిల్లల సంరక్షణ, సంసార సంరక్షణ కోసం 18,750 రూపాయలు సంవత్సరానికి ఒకసారి పెన్షన్ రూపంలో అందించిన మాట నిజమైతే, ఈ నియోజకవర్గంలోని పేదవారి యొక్క సొంత ఇంటి కల నెరవేర్చాలని చెప్పి 24,000 మందికి 500 ఎకరాల భూములను మా చేతులతోనే మీకు ఇచ్చిన మాట నిజమై, మీ ఇళ్ల నిర్మాణానికి మేము శ్రమిస్తున్నామన్న మాట నిజమైతే, ఇలా ఒక్కటేమిటి, మీ పేదరికానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలన పూర్తిగా ఉపయోగపడింది అని మీరు విశ్వసిస్తే, రెండవది, మీరు ఓటేసి గెలిపించినటువంటి మీ బిడ్డ రాచమల్లు ఎమ్మెల్యే అయిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల కాలంలో మన ఊరిని అభివృద్ధి చేసిన మాట సత్యము అని మీరు నమ్మితే, 41 వార్డులలో అడిగిన ప్రతి చోట రోడ్డేసినారు, అడిగిన ప్రతి చోట కాలువ నిర్మాణం చేసినారు, అడిగిన ప్రతి చోట విద్యుత్ దీపాలు తెచ్చిన మాట నిజమైతే, అందమైన పార్కును తయారు చేసిన మాట నిజమైతే, ఎప్పటి నుంచో మిమ్మల్ని బాధిస్తూ ఉండే సమస్య త్రాగునీరు. అట్టి సమస్యను ఈ 3 సంవత్సరాల కాలంలో 150 కోట్ల రూపాయలతో మీకు ప్రతిరోజు నీళ్లు ఇంత పుష్కలంగా ఇస్తున్నాము అన్నది మీరు గ్లాస్ పట్టుకొని నీళ్లు తాగేటప్పుడు రాచమల్లు చేసిన అభివృద్ధి మీకు కనిపిస్తే, మీ కొరకు ఈ ఊరును అందంగా తయారు చేయాలి, మీ మనోభిప్రాయాలకు అనుకూలంగా నాగరికత ప్రపంచంలో గొప్పగా ఈ ఊరును ఉంచాలి అన్న కలతో నేను కొత్తగా మన కోసం నిర్మిస్తున్న మార్కెట్, మన కోసం నిర్మిస్తున్నటువంటి బస్టాండ్, శివాలయం సెంటర్లో మనం ప్రతిష్ఠించుకున్న మన జాతీయ జెండా గొప్పతనం, అక్కడే మనం కట్టబోతా ఉండే టవర్ క్లాక్, పెన్నా రివర్ పైన మనం కట్టబోతా ఉండే 53 కోట్ల రూపాయలతో బ్రిడ్జి, 160 కోట్ల రూపాయలతో 70 సంవత్సరాల పైపులు మారుస్తూ ఉన్నాం, 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ పనులు చేస్తూ ఉన్నాం, 65 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ పిల్లల కోసం పనులు పూర్తిగా జరుగుతూ ఉన్నాయి, 24 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క అభివృద్ధి కోసం టెండర్ ప్రక్రియ కూడా పూర్తిగా వస్తూ ఉంది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి టంగుటూరులో నీటి సమస్య కానీ, బొజ్జోరపల్లెకు రోడ్డు సమస్య కానీ, ఉప్పరపల్లెకు రోడ్డు సమస్య కానీ, కొట్టాలనే గ్రామానికి రోడ్డు సమస్య కానీ, చిన్నచెట్టిపల్లెకు రోడ్డు సమస్య కానీ, కల్లూరు నుంచి రోడ్డు సమస్య కానీ, తాళమాపురం నుంచి రైతుల కోసం కెనాలెమ్మడి రోడ్డు కానీ, ఇలా అనేక రకాల గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం మనం చేసిన అభివృద్ధి సత్యమైతే, రాచమల్లు అధికారంలోకి వచ్చిన ఈ 3 సంవత్సరాల కాలములో ఈ ఊరు అభివృద్ధి రూపురేఖలు మారినాయి అని మీరు సంపూర్ణంగా విశ్వసించినట్లయితే,
ఈ రెండు కాకుండా నా నియోజకవర్గంలో ఉండే ప్రతి కుటుంబానికి సంబంధించిన పేదవారు ఎవరైనా, కష్టాల్లో ఉండే ఎవరైనా నా గడప తొక్కి సమస్య చెప్పి ఆ సమస్యలో నుంచి కాస్తో కూస్తో పెద్ద స్థాయిలోనో సహాయం పొందిన మాట నిజమైతే నా మానవతా హృదయముతో నా కుటుంబమే మీరు, మీ కుటుంబమే నేను, మీ కష్టమే నాది, నా కష్టమే మీది అని విశ్వసించి నా గడప దొక్కిన ప్రతి పేదవాని యొక్క సమస్యను పరిష్కరించిన మాట, నా సొంత నిధుల నుంచి నా ఆర్థిక స్థితిగతులను పక్కన పెట్టి నేను సహాయం చేసిన మాట నిజమైతే ఈ 10 సంవత్సరాల కాలంలో నేను ఎమ్మెల్యేగా కొనసాగిన 10 సంవత్సరాలు ఈ ఊరిలో ఉండే ఏ వ్యాపారస్తుడైనా నా పదవి వలన, నా అధికారం వలన రాగినయా పైసా ఇబ్బంది పడలేదు అన్నది మీరు విశ్వసించితే, వ్యాపారస్తులకు అండగా మా ఎమ్మెల్యే నిలబడినాడు అని మీరు నమ్మగలిగితే, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పట్టణాన్ని శాంతియుతమైన వాతావరణంలో నేను నిలపగలిగిన, ప్రశాంతమైన వాతావరణంలో మీరు జీవించడానికి కావలసినటువంటి స్థితిని నేను కల్పించిన మాట వాస్తవము, ఇది నిజమే. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే మా బిడ్డలాంటి వాడు, మా ఎమ్మెల్యే చెప్పిన ఈ 4 అంశాలు, మా జెండా ఇచ్చిన సంక్షేమం, నేను చేసిన అభివృద్ధి, నా వాళ్ళు చేసిన అభివృద్ధి, మూడవది మానవతా విలువలతో నేను సహాయపడిన సహాయం, నా నాయకత్వానికి ప్రధానమైనటువంటి బాధ్యత ఈ ఊరును ప్రశాంతంగా ఉంచడమే అని చెప్పి నేను ఈ ఊరును కక్షలకు కార్పణ్యాలకు దూరంగా మంచి వాతావరణంలో నిలిపిన మాట వాస్తవమైతే, నా ఈ అభ్యర్థిత్వాన్ని ఏకపక్షంగా మీరు విశ్వసిస్తారని, తీర్మానం చేస్తారని, ఆమోదిస్తారని, బలపరుస్తారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా నా వ్యక్తిత్వం పట్ల, నా నాయకత్వం పట్ల, నా మానవతా హృదయం పట్ల సంపూర్ణమైనటువంటి సదభిప్రాయం కలిగిన వ్యక్తులుగా ఏకపక్షమైనటువంటి తీర్పుతో 1,00,000 ఓట్లకు పైన నన్ను గెలిపించాలని, గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని ఆశిస్తూ ఉన్నా, విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్న ప్రజలకు, నేను నా జెండా కానీ, నేను కానీ, నా వాళ్ళు కానీ ఈ ఊరికి మేలు చేసి ఉంటే మాకు ఓటేయండి. నా జెండా కానీ, నేను కానీ, నా వాళ్ళు కానీ ఈ ఊరి ప్రజలకు కానీ, ఈ ఊరికి కానీ మేలు చేయక కీడు చేసిన, మా వలన భవిష్యత్ కాలంలో మీకు ఉపయోగం లేదు అని మీరు భావించిన నన్ను తిరస్కరించండి. కానీ అన్నీ నిజమే అని నమ్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పేదవారికి మేలు చేసింది అని నమ్మి, రాచమల్లు అభివృద్ధి చేసినాడు అనే మాట సత్యమే అని నమ్మి, రాచమల్లు మానవతా హృదయానికి నిలువెత్తు అద్దమే అని మీరు నమ్మిన తర్వాత కూడా ఏ కారణం చేతైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు, ఆ ఫ్యాను గుర్తుకు మీరు ఓటును తిరస్కరించినట్టయితే అది అన్యాయమని మాత్రం వినయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇది నా వైపు నుంచి ఓటు అడగడానికి ఉండే నైతిక హక్కు, ఓటు మిమ్మల్ని అడగడానికి నా దగ్గర ఉండే బలం, నా దగ్గర ఉండే బాధ్యత. కానీ నన్ను తిరస్కరించడానికి తెలుగుదేశం పార్టీ చేసే ప్రచారం ఒకటి ఉంది ప్రజలారా. నేనేమో అభివృద్ధి చేసినా అంటానా, నేనేమో నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శించినా అంటానా, నేనేమో వ్యక్తిగతమైనటువంటి సహాయాన్ని పేదవారికి అందించినా అని చెప్తా ఉన్నా. వారేమో అభివృద్ధి చేయలేదు అన్నారు, రాచమల్లు దాతృత్వం ప్రదర్శించలేదు అన్నారు. అవి పక్కన పెట్టి నేను అభివృద్ధి అనే ప్రతిసారి వాళ్ళు నన్ను అవినీతిపరుడు అంటున్నారు. ఇక్కడే మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నా, కళ్ళకు కనిపించే నేను చేసిన అభివృద్ధి సత్యమా? నేను చెయ్యని అవినీతి, కనిపించని అవినీతిని వారు చూపించే ప్రయత్నం చేస్తున్నారే విష ప్రచారం, ఇది సత్యమా? ఏది సత్యమైతే సత్యానికే మీరు ఓటేయండి, ఏది అబద్ధమైతే దానికి మరణ శాసనం రాయండి. నేను చేసిన అభివృద్ధి సత్యమో,
నేను చేయని అవినీతి వారు చేసే విషప్రచారం సత్యమో విఘ్నులైన ప్రొద్దుటూరు పట్టణ నియోజకవర్గ ప్రజలు సక్రమంగా ఆలోచిస్తారని, సరైన రీతిలో సరైన సమాధానం ఇస్తారనే సంపూర్ణమైన విశ్వాసంతో మీ బిడ్డ రాచమల్లు రేపటి ప్రచారానికి 2 చేతులెత్తి నమస్కరించి హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నా. ఎన్నికలు ముగిసేంత వరకు మీ అభిమానం, మీ ఆదరణ, మీ ఆశీర్వాద బలమే నాకు విజయం అని చెప్పి భావిస్తూ అందరికీ ఆహ్వానం రేపటి ఎన్నికల ప్రచారానికి.